హరిగారు వాస్తుకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు రెగ్యులర్ గా. మనం లాస్ట్ వీడియోలో డెడ్ ఎండ్ గురించి చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా మంచి స్పందన లభిస్తుంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలా మంది ఇంక్లూడింగ్ నాకు కూడా ఈ డౌట్ ఉంది యాక్చువల్గా. మనం వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకుంటాం, లేదా వాస్తు ప్రకారంగా ఉన్న ఇంట్లో రెంట్కుంటాం అనుకోండి. పక్క ఇంటిలో గనక వాస్తు దోషాలు ఉంటే మనకు వస్తాయా? మనకు కూడా వర్తించే అవకాశం ఉంటుందా? ఏ దోషాలు అసలు మనకి వర్తిస్తాయి? ఎలా ఉంటే పక్కిల్లు మనకు ఆ దోషాలు వర్తించే అవకాశం ఉంటుంది? ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇందులో 2 types ఆఫ్ కండిషన్స్ చెప్తానండి. ఇప్పుడు సింపుల్ గా ఫస్ట్ జనరల్ గా మనుషుల గురించి మాట్లాడదాం. ఒక మనిషికి ఇంకో మనిషికి దూరం ఎంత ఉండాలి అని ఈ కరోనాలో చెప్పారు. ఒక 3 అడుగులు 4 అడుగులు 4 అడుగులు 6 అడుగులు అనుకోండి. ఒక 2 ఫీట్ల మనిషికి 6 అడుగులు చెప్పారు. ఎగ్జాంపుల్, పూర్వం ఊర్లలో ఉండే ఇండ్లు చూస్తే ఒక ఇంటికి ఇంకో ఇంటికి 20 ఫీట్లు 15 ఫీట్ల దూరం ఉంటుంది. అబ్జర్వ్ చేశారు? అవును అవును. చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నా కూడా దూరం దూరం చాలా ఉంటుంది. ఎందుకు ఆ నియమం వచ్చిందంటారు? వీళ్ళ ఇంటికి సంబంధించి ఏది ఉన్నా ఎవరికి రావద్దు, ఒకటోది. రెండోది, ఫ్రీ ఫ్లో ఎనర్జీ ట్రావెలింగ్, ఎయిర్ ట్రావెలింగ్, వెంటిలేషన్ కంటిన్యూ ఫ్రీ ఫ్లో ఉన్నప్పుడు ఆ ఇంటి లోపల ఉండే ఏ వాసనైనా, ఆ ఇంటి లోపల ఉండే ఏదైనా మన దగ్గర రాకుండా ఇవన్నీ అడ్డుగా ఎప్పటికప్పుడు ఫ్రీ ఫ్లో చేసేస్తాయి. ఒక ఇంటి దోషం ఇంకో ఇంటికి రాకుండా చేస్తాయి. ఇది ఒకటి. అంటే దీనికి ఏం కావాలి? సెట్ బ్యాక్ ఎక్కువగా ఉండాలని కండిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 అడుగుల వెడల్పు ఉంది ఒక ఇల్లు, ఇంకొక ఇల్లు 30 అడుగులు ఉంది. సో వాళ్ళు ఒక 3 అడుగులు, మీరు ఒక 3 అడుగులు మధ్యలో ఖాళీ వదలాలి. అప్పుడు ఎంత వచ్చింది? 6 ఫీట్ వచ్చింది. ఈ కాలం ఎట్లయిపోయిందంటే, మీరు కొన్ని బిల్డింగ్స్ కి నేను వెళ్తే దీనికి దానికి గ్యాప్, ఆ బిల్డింగ్ కి ఈ బిల్డింగ్ కి గ్యాప్. అసలు అంత కూడా గ్యాప్ లేకుండా ఇప్పుడు అపార్ట్మెంట్స్ జాయింట్ గోడలు కూడా వచ్చేస్తున్నాయి కదా. మీరు ఇక్కడ మేక్ కొడితే పక్క దగ్గర దిగుతుంది. అవును, అది కూడా మొన్న చూసిన నేను చాలా చూసాను అలా ఇల్లు. అట్లాంటి అసలు బిల్డింగే కొనకూడదు అది. సో అది అయితే ఈ పక్కింటి దోషాలు అంటే ఫస్ట్ మనకేందంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా రాకుండా ఈ సెట్ బ్యాక్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదన్నా వైరస్ ప్రాబ్లం ఎవరికి వచ్చింది, ఈ ఇంట్లో రాకుండా ఉండాలంటే ఈ సెట్ బ్యాక్ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఎయిర్ ఫ్లో వెళ్ళిపోవడం వల్ల మీ దగ్గర రావు. ఇది ఒకటోది. ఇప్పుడు రెండోది మాట్లాడదాం. ఇప్పుడు ఒక బిల్డింగ్ నిర్మాణం చేసిన తర్వాత పూర్వం కాంపౌండ్ కట్టలేదు, కట్టారా? కట్టలేదు. మీ ఇంటికి ఆ ఇంటికి సెట్ బ్యాక్ లేదు, ఎగ్జాంపుల్ లేదు. మీ ఇంటి యొక్క దక్షిణంలోనే వాళ్ళు ఒక పెద్ద, అంటే మీ ఇంటి దక్షిణం వాళ్ళ ఇంటికి ఏమవుతుంది? ఉత్తరం అవుతుంది. ఉత్తరంలో వాళ్ళు పెద్ద బావి పెట్టుకున్నారు. ఉండొచ్చా? ఉండకూడదు కదా. 100% ఇది ఐడియా ఉందా? ఉంది. చాలా మంది ప్రేక్షకులకు అసలు గోడలు ఎందుకు వచ్చాయి, ఒక కాంపౌండ్ కూడా ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలి మనం ముందుగా. ఇక్కడ ఏమవుతుందంటే, మీ ప్రధాన ద్వారానికి అపోజిట్, ఒక కిటికీలకు అపోజిట్, లేకపోతే ఇంటికి అపోజిట్ ఏదన్నా దోషం ఉంటే ఆ దోషం తీయలేని సందర్భాల్లో ఒక గోడ కట్టడం వల్ల దాని దోషం అక్కడికి బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు పూర్వం ఏ ఇంటికి కూడా ఏం లేదు, కాంపౌండ్ లేదు. వాళ్ళు ఏం చేశారంటే చాలా క్లియర్ గా పెద్ద పెద్ద స్థలాలు ఉండేవి. అవును. సో దూరంగా పెట్టేవాళ్ళు, ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉండేది చాలా. అవును. అయితే ఈ కాలం ఏమైపోయిందంటే చిన్న చిన్న ప్లేసెస్ కొంటారు, అందులోనే పెద్ద ఇండ్లు కావాలి, అది ఇప్పుడు కోరిక. అయితే ఈ చిన్న చిన్న ప్లేసెస్ లో ఒకవేళ ఇదే బావి మీరు వితౌట్ కాంపౌండ్ వాల్ పెడితే ఈ ఇంటికి దక్షిణంలో గొయ్యిలాగా ఇది పనిచేసి ఆ ఇంటి లోపల వాళ్లకు ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తీసుకురావచ్చు, హెల్త్ మొత్తం డ్యామేజ్ అవ్వచ్చు, మనిషికి కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఇది అట్లాంటి డేంజరస్ ఇది. మరి ఈ దోషం రాకుండా ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఇంటికి దక్షిణం, ఆ ఇంటికి ఉత్తరం, ఇది వాళ్ళకు ప్లస్ చేస్తుంది, మరి వీళ్లకు మైనస్ చేస్తుంది. అదే విధంగా వీళ్ళు సెప్టిక్ ట్యాంక్స్ పెట్టినా, లేదంటే సంపు కట్టుకున్నా, బావి కట్టుకున్నా, ఇవన్నీ కూడా పక్కింటికి ఇబ్బంది చేస్తాయి. కాబట్టి మీరు పూర్వం కూడా అబ్జర్వ్ చేస్తే పక్కింటి యొక్క కాంపౌండ్ కి ఈ పక్కింటి యొక్క కాంపౌండ్ కి మధ్యలో 3 అడుగులు మళ్ళీ వదిలిపెట్టేవాళ్ళు. దీనిని సందిల్లా ఏమో అనేవాళ్ళు. ఇద్దరు కలిపి 1.5 2 feet కట్టుకునేవాళ్ళు. అప్పుడు ఏమయ్యేదంటే ఈ ఇంటి మొత్తంలో రౌండ్ అప్ తిరగొచ్చు మీరు.
అవును, ఈ ఇంటికి రౌండ్ అప్ తిరగొచ్చు, కాంపౌండ్ లోపల తిరగొచ్చు, కాంపౌండ్ బయట బయట తిరగొచ్చు. కూడా తిరగచ్చు. ఇలాంటి పాతిళ్ళు అలాగే నిర్మాణాలు ఉండేవి. yes, ఇలాంటి నిర్మాణాలు చేసినప్పుడు ఆ ఇంటి దోషాలు ఇంటికి రావు. ఓకే. ఒకటి క్లియర్. ఆ ఇంటికి సంబంధించి ఏదున్నా ఆ కాంపౌండ్ లోపలే బ్లాక్. ఒకవేళ బయటికి వస్తే మళ్ళీ గ్యాప్ ఉంది, మళ్ళీ సెట్ బ్యాక్ ఉంది, క్లియర్. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది లేదు. షేర్ సందు అనేవాళ్ళు, షేర్ సందు అంటారు. ఇద్దరు కలిపి వదులుకున్నవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే అది కూడా వదులుకోకుండా మొత్తం బాబు నీది 1.5 నాది 1.5 కదా, ఇద్దరం తీసుకుందాం, కొంచెం ఇల్లు పెరుగుతుంది. అది ఇప్పుడు పరిస్థితి. అయితే ఈ పక్కింటి దోషాలు అనేవి ఈ సంపులు, బోర్లు, సెప్టిక్ ట్యాంకులు మాక్సిమం గమనించినవి ఇవే. దీనికి మించిన ఏం లేవు. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇవి రాకుండా ఉండడం కోసం కాంపౌండ్ వాల్ వచ్చింది. రైట్. సో కాంపౌండ్ ఎప్పుడైతే కడతామో, పునాదుల నుంచి తీసి ఎప్పుడైతే ఇవన్నీ కడుతుంటామో, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే దాని దోషం అక్కడికి బ్లాక్ అవుతుంది, లోపల ప్రవేశించాలి. పక్కింటి వాళ్ళు కూడా కాంపౌండ్ కట్టారనుకోండి, 2 కాంపౌండ్స్ ఉంటే వాళ్ళది ఏదున్నా మంచి చెడులు ఆ కాంపౌండ్ లోపల వాళ్ళకే, ఏదున్నా ఈ కాంపౌండ్ లోపల వాళ్ళకే. సో పక్కింటి దోషాలు రాకుండా ఈ కాంపౌండ్ వాల్స్ మనం నిర్మిస్తే చాలా సింపుల్ గా అయిపోతుంది. సో కాంపౌండ్ యొక్క ప్రాముఖ్యత ఇది. పూర్వం కట్టలేదు కదా అనే పనికిమాలిన ప్రశ్నలు అడిగే వాళ్ళు మళ్ళీ ఉంటారు. అందుకనే ఈ వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ అదే క్వశ్చన్స్ వస్తాయి. సో అసలు కాంపౌండ్ వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఎందుకు వచ్చినాయి ఈ కాంపౌండ్ వాళ్ళు అంటే, పక్కింటి దోషాలు మరి మనకు వస్తాయా రావా అని తెలుసుకోవాలి అంటే వీడియో మొత్తాన్ని చూడండి. కాంపౌండ్ వాళ్ళు కూడా ఎందుకు వస్తాయి అనేది కూడా అర్థమవుతుంది. సో వీడియో చాలా చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు హరి గారు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వాస్తుకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. హరిగారు అపాయింట్మెంట్ కోసం కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కే కాల్ చేయాల్సి ఉంటుంది. ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.